శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాల్లో నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా జులిపిస్తా ఉన్నారు. పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీ డీలక్స్ కార్నర్లో వాహనాల చెకింగ్ చేపడతా ఉన్నారు. 2 టౌన్ సిఐ రాములు నాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది అందరూ కూడా సాయంత్రం నుంచి వాహనాల తనిఖీ చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఎటువంటి వాహనాలు గుర్తించారు, వాహనాలదారులు ఏ విధమైన నిబంధనలు పాటించాలనేది మనతో పాటు సిఐ రాములు నాయక్ గారు అడిగి తెలుస్తున్నాం. సార్, ఈరోజు వాహనాలు తనిఖీ చేపడతా ఉన్నారు, ఎట్లాంటి వెహికల్స్ గుర్తించారు సార్? మెయిన్ మన తెనాలి టౌన్లో మనకు మెయిన్ హెల్మెట్ వేసుకోవట్లేదండి. ఇప్పుడు జనరల్గా ఇదంతా ఏదో మన వాట్సాప్ నాలెడ్జ్ లాగా కమిషనరేట్లో హెల్మెట్ వేసుకోకూడదు అనేది ఒక రూల్ ఉందని చెప్తున్నారు. బట్ వీళ్ళకు అంతే ఏదో వాట్సాప్ని ఫాలో అవుతున్నట్టున్నారు. బట్ హెల్మెట్ వేసుకుంటే వాళ్ళకే మంచిది అనే ఒక చిన్న ఆలోచన పబ్లిక్ రావాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేర్ చేయడం వల్ల వాళ్ళకే ఉపయోగము. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ యాక్సిడెంట్ ఎలా ఇన్సిడెంట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. యాక్సిడెంట్ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఒక ఇన్సిడెంట్. సో ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించాలి, ప్రాణాన్ని రక్షణ పొందాలి. ప్రధానంగా చూసుకుంటే కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారికి మీరు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కామన్గా జరుగుతుందండి, కాకపోతే రేర్గా జరుగుతుంది. 10 o'clock తర్వాత ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు అందరూ ఒక గమనించాల్సిన విషయం ఏమంటే మ్యాక్సిమం యాక్సిడెంట్ అయ్యేది మెయిన్ ఈ మ్యాన్ మిస్టేక్ అంటే హ్యూమన్ మిస్టేక్ వల్ల అవుతుంది. అది మందు తాగడం వల్ల మన బండి కంట్రోల్ కాక మన నర్వస్ సిస్టమ్ సరిగా డ్యామేజ్ అయ్యి అది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎక్కువ యాక్సిడెంట్ జరిగేది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరుగుతుంది. కాబట్టి దయచేసి మన తెనాలి పట్టణంలో ప్రజలు తాగి బండి వాహనాలు నడపడము చేయకండి. ప్రధానంగా మరో రకంగా చూసుకుంటే కనుక త్రిబుల్ రైడింగ్ కానివ్వండి, మైనర్ పిల్లలు, ఎక్కువ మంది పిల్లలు, కాలేజీ పిల్లలు వాహనాల మీద 3, 4 కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. వారికి ఎటువంటి హెచ్చరికలు చేస్తున్నారు మీ తరఫున, పేరెంట్స్కి కూడా? మేము కాలేజీలో కూడా ఒకసారి ఈ మీటింగ్ పెట్టినప్పుడు అందరికీ చెప్పాము. మెయిన్ స్టూడెంట్స్ ఈ ముగ్గురు రావడం అనేది వాళ్ళకు ఒక చిన్న అలవాట్లాగా మారింది. కాకపోతే ముగ్గురు రావడం వల్ల వాళ్ళకు లైసెన్స్ ఉండదు, తర్వాత వాళ్ళకు డ్రైవింగ్ స్కిల్స్ కూడా ఉండవు. జస్ట్ ఏదో అప్పుడప్పుడే నేర్చుకునే డ్రైవింగు, రాని డ్రైవింగు. దానివల్ల పేరెంట్స్ ఫస్ట్ ఈ ఆ వెహికల్ ఇవ్వకుండా ఈ ఓనర్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ వెహికల్ ఇవ్వకుండా వాళ్ళని ఏదన్నా మేజర్ అయిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇప్పించి ప్రాపర్గా డ్రైవింగ్ నేర్పించి కొంచెం డ్రైవింగ్ వెహికల్ ఇస్తే వాళ్ళకి మంచిది, సొసైటీకి మంచిది. ఖచ్చితంగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా వాహనాలు నడిపే సమయంలో తగిన నిబంధనలు పాటించాలని చెప్తున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. అట్లాగే త్రిబుల్ రైడింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మైనర్ డ్రైవింగ్ కూడా
చేయొద్దని చెప్పి కూడా సిఐ రాములు నాయక్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని, నిబంధనలు పాటించాలని చెప్పి సిఐ రాములు నాయక్ తెలియజేస్తున్నారు. పట్టణంలో 2 టౌన్ సర్కిల్ పరిధిలో తరచుగా తనిఖీలు కొనసాగుతూ ఉంటాయి. వాహనదారులందరూ సంబంధిత లైసెన్స్ కానివ్వండి, సంబంధిత పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి వాహనాల దగ్గర అని చెప్తా ఉన్నారు. మద్యం తాగి మాత్రం వాహనాలు నడపవద్దని చెప్తా ఉన్నారు. ప్రమాదాలకు హెల్మెట్ లేకపోవడమే కారణంగా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, నిబంధనలు పాటించాలని సిఐ రాములు నాయక్ తెలియజేస్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.